నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో వేడుకగా జరిగిన మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రారంభోత్సవం. పాల్గొన్న జిల్లా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు. జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో నాచుగుంటలో జరిగిన జాతీయ సర్వోదయ సమ్మేళన మహాసభ 65వ వార్షికోత్సవం. మంత్రి కందుల దుర్గే సమక్షంలో పెంటపాడుకు చెందిన 8 వైసీపీ ఎంపీటీసీలు జనసేనలో చేరిక. అధ్యక్షత వహించిన తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చిలలో పాల్గొని యేసు చెప్పిన 7 వాక్యాలు ఒళ్ళు వేసుకున్న విశ్వాసులు. జీసస్కు ఫాదర్లతో ప్రత్యేక ప్రార్థనలు. పోలీస్ ఐలాండ్ సెంటర్లో శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చరువేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తి. తాడేపూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని విజేత సూపర్ మార్కెట్ వద్ద కాన్ఫ్లెక్స్ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది. మల్టీప్లెక్స్ అధినేతలు డాక్టర్ గన్నమనేని శ్రీనివాసరావు, ఎన్వి రమణారావు, చలంచర్ల హరి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ సీఎం కోటి సత్యనారాయణ, ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎదుగొడ తాతాజీ, మాజీ జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాబురాజు, ఉషా పిక్చర్స్ అధినేత బాలకృష్ణ, నిర్మాత కరాటం రాంబాబు, కోన శ్రీనివాసరావు, డాక్టర్ శశికుమార్, చలంచర్ల మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 3 మల్టీప్లెక్స్ థియేటర్లు, క్యాంటీన్ తదితర విభాగాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవం సందర్భంగా విచ్చేసిన నాయకులకు మల్టీప్లెక్స్ అధినేతలు ఘన స్వాగతం పలికారు. నాయకులు మాట్లాడుతూ అధునాతన మల్టీప్లెక్స్ థియేటర్లను నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన నిర్వాహకులను అభినందించారు. ఈరోజు తాడేపల్లిగూడెంలో శ్రీ కాంప్లెక్స్ పేరుతో డాక్టర్ శ్రీనివాస్ గారు, రమణ గారు,
హరి గారు వీళ్ళ ఆధ్వర్యంలో 3 స్క్రీన్స్ ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. మరి తాడేపల్లిగూడెంలో ఎంత పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగానే ఆంధ్రప్రదేశ్లో కాన్ఫ్లెక్స్ గ్రూప్ వారు తాడేపల్లిగూడెం ద్వారా ఆంధ్రప్రదేశ్లో వ్యాపారానికి రావడం జరిగింది. మొట్టమొదటి స్క్రీన్స్ ఇవి ఆంధ్రప్రదేశ్లో. మరి విధంగా తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల యొక్క అవసరాలను తీర్చే విధంగా ఇంత లగ్జరీ స్క్రీన్స్ని ఏర్పాటు చేసినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారి బృందాన్ని, అనీష్ గారిని కూడా అభినందిస్తూ ఉన్నాం. తాడేపల్లిగూడెం కళలకు పుట్టినిల్లు. ప్రముఖ హాస్య నటుడు రేలంగి శ్రీనివాసరావు గారి తాడేపల్లిగూడెం వారి పేరుతో కూడా రేలంగి థియేటర్ చాలా కాలం ఇక్కడ నిర్వహించబడింది. అయితే పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా లగ్జరీ స్క్రీన్స్ అవసరం కాబట్టి ఇవాళ సకల సౌకర్యాలతో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు వారిని అభినందిస్తూ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరూ కూడా వాటిని చక్కగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూనుకోవాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఆ నేపథ్యంలో ఇవాళ శ్రీశ్రీ కాన్ఫ్లెక్స్ అనేటువంటి అధునాతనమైనటువంటి థియేటర్ని తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా థియేటర్ల సంఖ్య రాష్ట్రంలో తగ్గుతున్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ కాన్ఫ్లెక్స్ ద్వారా 3 స్క్రీన్స్ని ఏర్పాటు చేసినటువంటి హరీష్ గారికి, వారికి దేశవ్యాప్తంగా 250 స్క్రీన్స్ ఉన్నాయనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. వారికి డాక్టర్ శ్రీనివాస్ గారికి, రమణ గారికి, హరి గారికి, వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడానికి ఇలాంటి సినిమా థియేటర్స్ కొత్త కాదు. అలనాడు డిప్యూటీ స్పీకర్ చేసినటువంటి, అదేవిధంగా తానిషా పాత్ర పోషించినటువంటి పసల సూర్యచంద్రరావు గారికి ప్రభాత్ థియేటర్ ఉంది ఇక్కడ. అదేవిధంగా సుప్రసిద్ధ హాస్య నటులు పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు, ఆయన రేలంగి చిత్రకళా మందిర్ అనేటువంటి థియేటర్ను కూడా ఇక్కడ నిర్మించడం, ఇలా చూసుకుంటే తాడేపల్లిగూడెం పట్టణం కళలకి కాణాచిగా నిలబడేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో ఆ సిగలో మరో మొగ్గ ఇవాళ శ్రీశ్రీ కాన్ఫ్లెక్స్ని ఏర్పాటు చేయడం, దాని ప్రకారంగా 3 స్క్రీన్స్ అధునాతనంగా ఏర్పరిచారు. ఇప్పుడే చూసాం మేము. వరల్డ్ క్లాస్ థియేటర్స్గా దీన్ని రూపొందించినటువంటి అనీషా గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ సినిమా హాల్ అన్నీ క్లోజ్ చేసే సమయంలో ఒక రిస్క్ తీసుకుని ఇవాళ ఈ సినిమాలు ఈ స్క్రీన్స్ నిర్మించడం అనేది గొప్ప సాహసంగా నేను పేర్కొంటా ఉన్నాను. ఎందుకంటే మేము తాడేపూడి నుంచి సినిమా చూడాలంటే ఇటు గణపవరం కానీ లేకపోతే ఇటు అనంతపల్లి కానీ భీమవరం కానీ వెళ్ళి చూడవలసిన అవసరం. ఎందుకంటే మంచి థియేటర్ లేవు మనకి. ఈరోజు మంచి ఆధునాతనమైన సౌకర్యాలతో మరి అక్కడికంటే బాగా ఇక్కడ చేసిన శ్రీనివాస్ గారు, మరి రమణ గారు, వీరి మిత్రులున్న అందరూ కూడా నేను అభినందిస్తూ, ఈ సినిమా హాల్ అన్నీ కూడా బాగుండాలని, మరి మంచి బిజినెస్ జరగాలని, ఈ పట్టణ ప్రజలు కూడా ఈ థియేటర్లు పాడు చేయకుండా నిలబెట్టుకోవాలని కూడా నేను కోరుతాను. ఎందుకంటే థియేటర్ రాగానే దాంట్లో సిగరెట్లు కాల్చడం, సీట్లు చింపడం ఇలాంటివి చేయకుండా మేనేజ్మెంట్కి కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు సినిమాలే లేవు. మొన్న సినిమాలన్నీ కూడా వారం రోజుల నుంచి ఏ సినిమా ఆడిన పరిస్థితి ఇప్పుడు. అలాంటి సమయంలో మన తాడేపూడి ప్రజలు నమ్మి ఇక్కడ కాంప్లెక్స్ నిర్మించి కాంప్లెక్స్తో పాటుగా సినిమా హాళ్ళు అంటే ఒక సిటీ మాదిరిగా, అంటే విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం ఇలాంటి నగరాల్లోనే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి. అది మరి ఇక్కడ కూడా ఈ థియేటర్లు ఏర్పాటు చేసినందుకు వారిని కూడా అభినందన తెలియజేస్తూ, ఆ భగవంతుడి దయతో వీళ్ళ వ్యాపారం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మా మంత్రి గారు చెప్పారు ఈ సినిమా ఫీల్డ్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం మంచి లొకేషన్ ఉంది మనకి. అక్కడికి నిర్మాతలందరూ వస్తే కొంతమంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ చేసే కార్యక్రమం అసలు చెన్నైలో ఉండేదాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాం. ఇప్పుడు హైదరాబాద్ నుంచి మళ్ళీ వైజాగ్ రాబోతూ ఉంది, విజయవాడ రాబోతూ ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో జయశ్రీ కాన్ఫ్లెక్స్ అనే ఒక సంస్థ, ఇండియాకి సంబంధించిన, అహ్మదాబాద్కి సంబంధించిన సంస్థ ప్రప్రథమంగా ఆంధ్రాలో మన తాడేపల్లిగూడెంలో ఈ మల్టీప్లెక్స్ 3 స్క్రీన్ని వాళ్ళు హైర్ చేసుకుని వాళ్ళు దానికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసి తాడేపల్లిగూడెంలో కూడా మరి
మంచి థియేటర్స్ మల్టీప్లెక్స్ ఉన్నాయి. మనం అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కొత్త సినిమాలైనా ఏదైనా మనం అక్కడ చూడవచ్చు అనే ఒక సౌకర్యాన్ని కలిగించడం చాలా సంతోషం. తాడేపల్లిగూడెం ఒక మెట్టు పైకెక్కినట్టుగా మనం భావించాలి. దీనికి ఎంతో శ్రమపడి మిత్రులు డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే మా చార్టెడ్ అకౌంట్ మిత్రులు రమణ గారు, మన చరణ్ హరి కూడా ఒక మంచి కాంబినేషన్ తోటి ఏదేమైనా ఒక మంచి కల్చరు, ఒక మంచి సెంటరు ఏర్పడడం అన్నది తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకి కూడా సౌకర్యంగా ఉంటుంది. నేను ఇక్కడ ఉన్న ఆడియన్స్ కానీ, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు కానీ, సినిమాకి వచ్చే ఫ్యామిలీస్ కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక మంచి ఫెసిలిటీస్, మంచి సౌకర్యాలు అన్ని రకాలుగా కూడా మంచి స్టాండర్డ్స్ తోటి ఏర్పాటు చేశారు. దీనికి మీ సినిమాకి వచ్చిన వాళ్ళందరూ కూడా దాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. ఎందుకంటే ఎక్కడో మనం సిటీస్కి ఇంకో చోటుకి వెళ్ళి చూడకుండా మనం ఇక్కడే చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ యాజమాన్యాన్ని నా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. తాడేపల్లిగూడెం పట్టణంలో శ్రీ కన్వెన్షన్ కాంప్లెక్స్కి ఈరోజు మన సినీ ఆటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు, అలాగే మన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, ఇక్కడ లోకల్ శాసనసభ్యులు పులిశెట్టి శ్రీని గారు ఆధ్వర్యంలో ఈ ఓపెనింగ్లో పాల్గొనడం. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడా కూడా లేవు. చాలా పెద్ద పట్టణాలతో సమానంగా చాలా లేటెస్ట్గా అందరికీ కూడా వినోదాన్ని పంచే విధంగా ఇక్కడ ఈ సినిమా హాల్ని ఏర్పాటు చేయడం. అలాగే మా నియోజకవర్గంలో కూడా మేము రావాలంటే అటు విజయవాడ కానీ ఇటు రాజమండ్రి కానీ వెళ్ళవలసి ఉంది. ఇప్పుడు ఇంత ఆధునికంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యాజమాన్యాన్ని కూడా ఇంకా అభివృద్ధి చెంది అనేక స్క్రీన్లని ఏర్పాటు చేయాలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. మన తాడేపల్లిగూడెంలో శ్రీ కాంప్లెక్స్ సినిమాస్ ప్రారంభోత్సవం సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ సినిమా శ్రీ గ్రూప్ యాజమాన్యానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన రాష్ట్రంలో తొలిసారిగా కాంప్లెక్స్ సినిమాస్ని ఈరోజు మన తాడేపల్లిగూడెంలో అందించడం చాలా సంతోషం. లగ్జరీ సినిమాస్కి నార్త్ ఇండియాలో కాంప్లెక్స్ గ్రూప్ చాలా ఎక్కువగా దాదాపు 250 స్క్రీన్స్ ఉండడం జరిగింది. వారు మొట్టమొదటిసారిగా 3 స్క్రీన్స్తో మన తాడేపల్లిగూడెంలో ఈ సినిమాస్ని ప్రారంభించి ఒక లగ్జరీ లైన్ ఆఫ్ సినిమా థియేటర్స్ని మన తాడేపల్లిగూడెంకి తీసుకురావడం చాలా సంతోషం, అభినందనీయమైన సందర్భంగా తెలియజేసుకుంటాం. ఈ ప్రస్థానంలో డాక్టర్ శ్రీనివాస్ గారు అన్నీ కూడా విజయాలు సాధించి మరింత విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇటువంటి థియేటర్లు రావడం అనేది రాబోయే కాలంలో సినిమా పరిశ్రమ నిలదొక్కకుండా ఉపయోగపడేటువంటి సాధనాలుగా మేము భావిస్తున్నాం. ఏం చేయాలంటే ఓటీటీలో వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమ బాగా దెబ్బతింది. ఈ పరిస్థితిని ఇప్పుడు ఆదుకోవాలి. మన మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారిని నేను అడిగేది ఏంటంటే, సినిమా టారిఫ్ ఇవాళ ఇప్పుడు బాగా విపరీతంగా ఈ కరెంటు ఛార్జీలు బాగా ఎక్కువ పెరిగిపోయి ఉన్నాయి. చాలా థియేటర్లు మూతపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వారిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ థియేటర్స్ మీద దృష్టి పెట్టి థియేటర్ మనుగడకి కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం నాకు కల్పించినటువంటి యాజమాన్యానికి, మన మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. తాడేపల్లిలో మొట్టమొదటిసారిగా వినూత్నంగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఎంటర్టైన్మెంట్ని, ఆ ఎంటర్టైన్మెంట్లు ఇచ్చే భాగంగా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు 3 థియేటర్లని నిర్మించడం జరిగింది. ఈ 3 థియేటర్లు కూడా మోస్ట్ లగ్జరీ థియేటర్లుగా మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. సో తాడేపల్లి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు మరింత ఉత్సాహాన్ని పొంది మాకు కూడా బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుతూ, ప్రస్తుతం ఇదే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ఇటువంటి థియేటర్ నిర్మాణం ఇది. సో ఇటువంటి నిర్మాణం ఇక నుంచి మరిన్ని ఆంధ్రప్రదేశ్లో రావడానికి ముందే మన తాడేపల్లిలో ముందుగా తాడేపల్లిగూడెం ప్రజలు గర్వంగా పీలాల్సిన విషయం ఇది. కాబట్టి మీరందరూ కూడా మా సినిమా థియేటర్కి వచ్చి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ప్రొఫెషన్ డెంటిస్ట్ అయినా, డెంటల్ డాక్టర్ అయినా సరే, మాకు యాక్చువల్లీ మా ఫాదర్ ఆల్మోస్ట్ 25 years థియేటర్స్ రన్ చేశారు. పోతవరం గ్రామంలో శ్రీ సత్య థియేటర్స్ అని. నేను పుట్టి పెరిగిందంతా కూడా థియేటర్లోనే, హౌస్ అండ్ థియేటర్ కలిపే ఉండి. యాక్చువల్లీ హాలిడేస్కి వచ్చి టికెట్స్ కూడా ఇచ్చేవాడిని బుకింగ్లో. అలాగే మా మావయ్య గారు లక్ష్మీ పిక్చర్స్ అధినేత జయచంద్ర గారు. సో
నా పేరెంట్స్ కానీ మా వైఫ్ పేరెంట్స్ కానీ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల ఆ ప్యాషన్ వల్ల ఎప్పటి నుంచో మంచి థియేటర్స్ అందించాలని కోరికతో గత 10 ఏళ్ళుగా ట్రై చేస్తూ ఉన్నాము. కార్యక్రమంలో మంచి మల్టీప్లెక్స్ లగ్జరీ థియేటర్స్ అందించాలని. లక్కీగా ఈ కాంప్లెక్స్ వాళ్ళు నార్త్ ఇండియాలో కంప్లీట్ రిక్లైనర్స్తో స్క్రీన్స్ రన్ చేయడం చూశాను. వాళ్ళని అప్రోచ్ అవ్వగా గత 2 years నుంచి ప్రయత్నిస్తున్నాను. లక్కీగా ఇయర్ వాళ్ళతో మాకు అగ్రిమెంట్ కుదిరింది స్టార్ట్ చేయడానికి. తాడేపల్లి వాసు అందరికీ అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ కూడా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇద్దామని స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ ఇది సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. జిల్లా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఉంగుటూరు మండలం నాచుకుంట గ్రామంలో 65 సంవత్సరాల క్రితం నిర్వహించిన జాతీయ సర్వోదయ సమ్మేళనం మహాసభ వార్షికోత్సవం సర్వోదయ స్తూపం వద్ద నిర్వహించారు. మాజీ మంత్రి ప్రముఖ గాంధేయవాది చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో భూదానోద్యమ నాయకులు ఆచార్య వినోబా భావేతో పాటుగా జాతీయ స్థాయి నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు. మూర్తిరాజు తన ఆస్తిలో 100 ఎకరాల భూమిని ఆ సభలో భూదానం చేశారు. దానిని స్మరించుకుంటూ సర్వోదయ స్తూపం నిర్వహించి ప్రతి ఏటా అక్కడ కార్యక్రమాన్ని జిల్లా సర్వోదయ మండలి నిర్వహిస్తూ వస్తుంది. శుక్రవారం జిల్లా సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుత మహాత్మా గాంధీ మూర్తిరాజు విగ్రహాలకు ఖద్దరు దండలు వేసి నివాళులర్పించారు. సర్వమత ప్రార్థన శాంతియాత్ర నిర్వహించారు. మానవతా సంస్థ సేవా కార్యక్రమంలో విస్తృత సేవలు అందిస్తున్న చర్ల విధుల కుమారి బోయపాటి రామలక్ష్ములకు శ్రీశక్తి అవార్డుతో సత్కరించారు. సమావేశంలో ఇందుకూరి ప్రసాదరాజు, సాగిరాజు జానకి రామరాజు, గట్టి మాణిక్యాలరావు, జిల్లా వీరభద్రం, ఆర్వీఎస్ రాజు, కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, గ్రామ సర్పంచ్ బండారు సింధు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లా గాంధీ గారు 2 సార్లు వచ్చారు. ఒకసారి వాళ్ళు తండ్రి గారిని చూడటానికి వచ్చారు. ఆయన చూడాలని నేనే పిలవలేదు. నేనే గణపతి శాస్త్రి గారిని చూడాలని ఆయనే గాంధీ గారే స్వయంగా చాగళ్ళు రైల్వే స్టేషన్లో దిగి అక్కడికి వారి ఇల్లు 1 కిలోమీటర్ గాంధీ గారు నడిచి వారి ఇంటికి వచ్చి ఆ రాత్రి అక్కడ బస్ చేశారు గాంధీ గారు. ఆ రాత్రి అక్కడ ఉన్నారు. అటువంటి పుణ్యభూమి అక్కడి నుంచి మరి అటువంటి సోదరిమణులు మ్యారేజ్ చేసుకోలేదు. వారు ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేశారు. వారికి వచ్చిన మొత్తం జీతాన్ని పేదలకే ఖర్చు పెడతారు. నిజంగా వాళ్ళ ఆశ్రమంకి వెళ్తే మనం అక్కడ ఉన్నటువంటి ఆ కుంటివారిని కానీ గుడ్డివారిని కానీ ఏమీ తెలియని ఆ మోగవారిని కానీ మనం చూస్తే ఆశ్చర్యపోతాం. అటువంటి 100 మందిని వాళ్ళు భోజనాలు పెట్టి మరి ఆశ్రమం ఈ రోజుల్లో నడుపుతున్నారంటే మనకి తల్లి తండ్రి బరువు అయిపోయి మనం ఇవాళ ఓల్డేజ్ హోమ్కి పంపుతున్నాం. మన సంగతి అందరికీ తెలుసు. అటువంటి ఈ రోజుల్లో మరి అటువంటి స్త్రీలు అటువంటి గొప్ప వ్యక్తులు ఉన్నారంటే మనం వారిని ఖచ్చితంగా సన్మానించుకోవాలి. ఆయన శిష్యులు మృదులు గారు వారు మృదులు గారు ఆవిడ భిక్షాటన చేసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా రోడ్ల మీద పడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆవిడ మరి ఆదరించి మల్లవరంలో గాంధీ గారు వచ్చినటువంటి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమాన్ని మూర్తిరాజు గారు ఆ మల్లవరం ఆశ్రమాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. కోరిన వెంటనే వారికి ఇద్దరికి అప్పచెప్పాం, మృదులు గారికి. వారు అక్కడ ఇంచుమించు 2-3 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఈ రోజు ఒక 40 మంది అనాథులు, వృద్ధులు, వికలాంగుల్ని సాగుతున్నారు అక్కడ. అటువంటి మహాతల్లులు, సేవా తత్పరులు, ముఖ్యంగా మానవతా ధర్మాన్ని ఆచరించినటువంటి మూర్తిరాజు గారి యొక్క మానవతా మూర్తి, ఆయన యొక్క అనుచరులుగా వారు సేవలు అందించారు. మరి ముఖ్యంగా వారు ఆ విమల కుమారి గారికి మన ఆర్వీఎస్ రాజు గారు పూలమాల వేయవలసింది కోరుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఏ పార్టీలో చేరినా వారు కూటమిలో జాయిన్ అయినట్లుగానే భావించాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. పెంటపాడు మండలానికి చెందిన 8 మంది వైసీపీకు చెందిన ఎంపీటీసీలు శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన నాయకులు మౌంజీపాడుకు చెందిన మైలవరపు పెదబాబుల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. పెంటపాడు మండల జనసేన అధ్యక్షులు పొల్లాబాబి ఎంపీటీసీలు జనసేన చేరిక కార్యక్రమానికి స్వాగతం పలికి మాట్లాడారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పస్మట్ల ధర్మరాజు కూడా అతిథిగా పాల్గొన్నారు.
వైసీపీకి చెందిన ఎంపీటీసీలు పెంటపాడు నెంబర్ 3 ఎంపీటీసీ దేవాపత్ల నాగమణి, దర్శపురం ఎంపీటీసీ తోట నిరీక్షణరావు, ఒల్లూరుపల్లి ఎంపీటీసీ దెయ్యం శ్రీనివాసరావు, రాచర్ల ఎంపీటీసీ చింతన శారద, మేనవల్లూరు ఎంపీటీసీ కరుమజ్జి దేవికారాణి, బి కొండేపాడు ఎంపీటీసీ దేవరశెట్టి సత్యనారాయణ, మౌంజీపాడు ఎంపీటీసీ నంద్యాల వెంకన్నబాబు, రావిపాడు ఎంపీటీసీ బొచ్చు తాతారావులు జనసేన పార్టీలో చేరగా మంత్రి దుర్గేష్ పార్టీ కండువాలు వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానం పలికారు. సమావేశంలో జనసేన నాయకులు వర్ధనపల్లి కాశీ, మైలవరపు పెదబాబు, పుల్లాబాబి, పైబన వెంకటరామయ్య, అడబాల నరసింహమూర్తి, కొనగల హరినాథ్, మైలవరపు రాజేంద్ర ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, కోవూరి లక్ష్మణ్ రెడ్డి, కసిరెడ్డి మధులత, గట్టిం నాని, బి ముఖేష్, కుదుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఒక సమర్థుడైనటువంటి వ్యక్తికి ప్రజాప్రతినిధిగా ఎంపిక చేస్తుంటే ఆ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందుతుందో, ఎన్ని రకాలుగా ముందుకు వెళ్తుందో తెలియజెప్పడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనేటువంటి అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ నియోజకవర్గాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయడానికి వారు చేస్తున్న కృషిని జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ పాడి మండలం నుంచి జనసేన పార్టీ అదేవిధంగా కూటమి యొక్క అభివృద్ధి విధానాలు నచ్చి ఈ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి 8 మంది ఎంపీటీసీలకు కూడా స్వాగతం పలుకుతున్నాను, అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా సరే గమనించాల్సింది ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలకు సంబంధించినటువంటి జనసేన కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఈ 3 పార్టీల్లోకి ఎవరు జాయిన్ అయినప్పటికీ కూడా అది కూటమిలో జాయిన్ అయినట్లుగానే మనం భావించాలి. రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ చాలా మంది నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి వారు ఇవాళ మన పార్టీలో జాయిన్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా ఈ కూటమి తీసుకుంటున్నటువంటి విధానాలు, ఈ కూటమి నడుపుతున్నటువంటి పరిపాలన సౌలభ్యం, అంతవరకు వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసేటువంటి ఒక పార్టీలో ఉన్నారు. అధికార పక్షానికి సంబంధించిన సభ్యులైనప్పటికీ కూడా ఏనాడు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడే అవకాశం కానీ, స్వేచ్ఛగా తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశాల మీద వారికి తెలియజెప్పేటువంటి అవకాశం కానీ లభించినటువంటి వారే ఇవాళ స్వేచ్ఛావాయువులను పీల్చడానికి మన కూటమిలోకి వస్తున్నారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నేను దగ్గరుండి పరిశీలించాను. ఏనాడు కూడా వారు ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేయలేదు. కక్ష సాధింపు ఒక పక్కన, మరో పక్కన నియంతృత్వం, ఈ రెండింటి ఆధారంగా మాత్రమే 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిచిందనేటువంటి మాట మనందరికీ తెలిసిందే. అలాంటి సమయంలో మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవడానికి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో మనకు తెలుసు. స్థానికంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేశారో మీ అందరికీ తెలుసు. ఇవన్నీ ఎందుకంటే రాజకీయం అంటే అది కొంతమంది నాయకులకు అధికారాన్ని ఇవ్వడానికి కాదు, పేదవాడిని అధికార పీఠంలో కూర్చోబెట్టడమే జయం అనేటువంటి మాట నమ్మినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వస్తున్నటువంటి పార్టీ కనుక ఇవాళ మేము అందరం కూడా అదే విధానంలో వెళ్తున్నాం అనేటువంటి మాటని మనం చేస్తూ, దాంతో పాటు అభివృద్ధి, ఆనాడు ఏ ఒక్క విషయంలో కూడా అభివృద్ధి సాధించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఇవాళ మీలో చూస్తే ఎన్నికల్లో వచ్చిన హామీలన్నింటినీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తాము. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రైతాంగం ఉంటారు. ఈ ప్రాంతం ముఖ్యంగా వరి ధాన్యాన్ని పండించేటువంటి వారు చాలా ఎక్కువ మంది. వారందరూ కూడా గమనిస్తే ఏ రోజైనా సరే ఆ ప్రభుత్వ హయాంలో మీరు ధాన్యాన్ని అమ్ముకుంటే దానికి సంబంధించిన డబ్బు మీ ఖాతాల్లోకి 2 రోజుల్లో పడిందా అని అడుగుతా ఉన్నాను. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, సంవత్సరం కూడా పట్టిన సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ మీరు గమనిస్తే ధాన్యాన్ని నమ్ముకుంటే 2 రోజుల్లో, అది మాక్సిమం 2 గంటల్లో, 3 గంటల్లో కూడా మీ ఖాతాల్లో డబ్బు వచ్చినటువంటి సందర్భం కూడా ఇవాళ గమనించవచ్చు. అందరం పార్టీకి 2019 నుంచి మనం పోయినప్పుడు కూడా మన మీద నమ్మకంతో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా నేను రుణపడుతున్నానని చెప్పి నన్ను గెలిపించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు కూడా నేను రుణపడుతున్నానని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ జాయిన్ అయ్యి వచ్చినంత మాత్రాన వాళ్ళందరినీ తొక్కేసి కార్యక్రమాలు అనుకుంటే తప్పు. ఖచ్చితంగా వైసీపీ పార్టీకి నిలబడడానికి మనుషులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి, ఆ రోజు మనం ఎలా అయితే ఇబ్బంది పడ్డామో
ఆ పరిస్థితి రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేస్తున్నాం. మరి ఆ రోజు మనకు ధైర్యంగా నిలబడే కార్యకర్తలు లేదు, నిలబెట్టుకొని బెదిరించారు. మనం మన మండలం మనం చేతిలోకి రావాలి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి కైవసం చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకంటే కావాల్సింది మనకి అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలన్నప్పుడు కింద ఉన్నటువంటి ఏదైతే ఈ లోకల్ బాడీస్ ఉన్నాయో అవి కూడా సహకారం చేస్తున్నాం. మున్సిపాలిటీ అంటే ఎలాగో కొత్తగా కూటమికి మనం ఖచ్చితంగా పట్టం కడతారు జనం. ఎందుకంటే గడిచిన ఈ 10 నెలల్లోనే దాదాపు 30 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తుంది. 5 సంవత్సరాలు వాళ్ళు చేయలేని పని మన ప్రతి గ్రామానికి రోడ్లు వేసుకుంటూ 5 సంవత్సరాల నుంచి కనీసం తంట మనం కట్టుకోలేదు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నాకు ప్రత్యేకంగా 20 కోట్ల రూపాయలు ఇప్పిస్తుంది. నేను చెప్పాను, సార్ నేను గ్రామాల్లో తిరగలేకపోతున్నాను, మీరు నాకు నన్ను చేయకపోతే నా పరిస్థితి ఏం బాగోలేదు, ఊళ్ళోకి వెళ్తే ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆయన మళ్ళీ సీఎం గారితో మాట్లాడి 20 కోట్ల రూపాయలు రోడ్లు ఇచ్చారు. మళ్ళీ ఇవాళ 7 కోట్ల రూపాయలతో జోలపాలెం రోడ్డు మొదలుపెట్టాం. అదేవిధంగా ముత్యాలమూడికి వెళ్తాం రోడ్డు లేదు, దాన్ని కూడా ముత్యాలమూడికి వెళ్ళే రోడ్డు 3 కోట్ల రూపాయలు. అదేవిధంగా పెద్దాడపల్లి నుంచి జగ్గన్పేట వెళ్ళే రోడ్డుకి ఒక 4,50,00,000. ఇలాగా 20 కోట్ల రూపాయలు నేను శాంక్షన్ చేసి మొట్టమొదటి లెటర్ నాకు సంతకం పెట్టించింది. ఈ రోజు మనకి ఆర్డర్స్ ఇచ్చాను. దాన్ని ఎందుకంటే ఇవన్నీ మనం ఎందుకు చేస్తాం, ప్రజల కోసం చేస్తాం, మన కోసం కాదు. ఇక్కడ ఇండోర్ స్టేడియం కట్టిస్తా ఉన్నాం, అది 5 సంవత్సరాలు ముట్టుకోలేదు. ప్రజా విరాళాలతో మన డబ్బులతో కట్టిస్తా ఉన్నాం. స్విమ్మింగ్ పూల్ కట్టిస్తా ఉన్నాం, అది ప్రజా విరాళాలతో, ప్రభుత్వం డబ్బు లేదు. ఇండోర్ మరి క్రికెట్ స్టేడియం కట్టిస్తా ఉన్నాం, ఇవన్నీ మన సొంత డబ్బులు. మన నాకు సహకరించిన దాతలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎందుకు ఇవాళ మీరు డబ్బులు అడగట్లేదు కాబట్టి మీరు ఏం చెప్తారు చేస్తాను, ముందుకు వచ్చి ఏం చెప్తారు చేస్తా ఉంటారు. మన లాభం కొంత వదులుకుని మన డబ్బులు వదులుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని చూపించడానికి ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. జనం దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇవాళ ఏదో రాజకీయం చేయాలని మేము ఇవాళ అనుకోలేదు. జనసేన పార్టీ ఇవాళ ఏ పార్టీలో ఉన్నా ఎవరికి ఎంత విలువాలో నాకు బాగా తెలుసు. నన్ను ఖచ్చితంగా ఎవరైతే నాకు వెన్నుపోటు పడకుండా నాతో కూడా సహకరించిన వ్యక్తులందరినీ కూడా ఎత్తుకు చూసి బాధ్యత నాకు. అభివృద్ధి చేయంగా కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి చేయంగా మేము పనిచేస్తాం. మన దుర్గేష్ గారు పర్యాటక శాఖలో మా ఊళ్ళో ఏమి లేదు అంటే ఒక 55 ఎకరాల చెరువు ఉంది సార్, దానికి ఒక బోర్డు పెట్టుకుంటాం, షికారు బోర్డు షికారు అంటే ఆయన ఇమీడియట్ గా ఆమోదం చేసి 1,50,00,000 శాంక్షన్ చేసేదానికి మరి కలెక్టర్ గారికి పంపిస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రోత్సాహంలో అభివృద్ధి ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పక్కర్లా. నేను గతంలో ఎలక్షన్ లో చూశాను, ఎవరిని కూడా పోటీ చేయలేకుండా ఎవరు పోటీ చేసినా వాళ్ళని భయపెట్టి అందరూ చాలా సార్లు కూడా ఎనామస్ గా చేసుకుని వాళ్ళు అధిక సంఖ్యలో ఎంపీటీసీలైనా జెడ్పీటీసీలైనా నెగ్గడం జరిగింది. ఈ రోజు చాలా మంది వాళ్ళే ఉన్నారు. ఈ రోజు మీరే చూస్తున్నారు, గడిచిన 10 నెలల్లో జరుగుతున్న అభివృద్ధిని అలాగే మనం ఇక్కడ చేస్తున్న కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా స్వతహాగా మనం ఏదైతే చూసామో గత ప్రభుత్వంలో చూశారు, ఇప్పుడు కూడా చూసి వాళ్ళందరూ కూడా ఈ రోజు జనసేన పార్టీలోకి రావటం చాలా సంతోషం. అందరం కలిసిమెలిసి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా మీరందరూ కూడా ముందు వెళ్ళాలని. ఎందుకంటే గతంలో చూసారు ప్రజాప్రతినిధులకు ఎక్కడా కూడా గౌరవం లేదు. పంచాయతీలను కూడా నిర్వీర్యం చేసి పంచాయతీకి వచ్చి ఆర్థిక నిధులన్నింటినీ కూడా దారి వహించి పంచాయతీలన్నింటినీ కూడా చాలా సర్వనాశనం చేశారు. ఈ రోజు మీరు చూస్తున్నారు, పంచాయతీ నిధులు పంచాయతీలకి డైరెక్ట్ గా వచ్చి ఆ సర్పంచ్ కూడా గౌరవంగా చూసేటట్టు న్యాయంగానే ఆ పంచాయతీలను అభివృద్ధి చెందేటట్టు ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసేటట్టు అనేక రోడ్లు అంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఎక్కడా చేయలేని మన ఈ 10 నెలల్లోనే చాలా రోడ్లు అన్నింటినీ కూడా పూర్తి చేస్తున్నారు. మాకు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూడా అంతా కలిసి ఉంది. నాకు పూర్తిగా మన అన్నగారు మన సీనియర్ గారు పూర్తి సహాయకాలంతో మా నియోజకవర్గంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఇంకా చాలా మంది వాళ్ళు స్వతహాగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. తులసి శ్రీనివాస్ గారు ఆయన 2019లో కూడా ఓడిపోయినా కూడా కార్యకర్తలను వెన్నంటుండి కార్యకర్తలను కాపాడుకున్నారు. అలాగే అధికారంలోకి వచ్చే కూడా మేము చూస్తున్నాం. ఎందుకంటే ఒక కార్యకర్త వస్తుంది గౌరవం, కార్యకర్తకి
ఒక నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం నాయకుడికి ఇస్తున్నారు. అలాంటి నాయకుడి దగ్గర మేము పనిచేయడానికి మమ్మల్ని ఎవరిని కేకయక్కలొద్దు, మేము స్వచ్ఛందంగా వచ్చి మేము జాయిన్ అవుతాము, మాకు ఏది అధికారాలు అవసరం లేదు, మీరు వెనకాలే ఉంటామని వచ్చిన ప్రతి ఒక్క ఎంపీటీ సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కార్యకర్తల్ని చాలా సొంత బిడ్డలా చూసుకుంటారు. అలాగే మీకు ఎటువంటి అగౌరవం లేకుండా మీరు ఈ పార్టీలో జాయిన్ అయినందుకు మీకు తగిన ఆయన దగ్గర చూసుకుంటారు. మీకు ఎలాంటి అసౌకర్యాలు ఉండదు, మీకు ఇవ్వాల్సిన గౌరవం మీకు ఇస్తారు. అందులో నిస్సందేహంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేస్తారని మేము తెలియజేస్తున్నాం. మేము అందరం కలిపి అదే నేను ఒక్కడనే కాదు, ఇందులో ప్రతి ఒక్కరిలో ప్రతి ఊరి నుంచి జనసేన పార్టీ కార్యకర్తలందరూ కృషి చేసి ఏ ఎంపీటీసీగా ఎంపీటీసీని మనం తీసుకొచ్చి మన పార్టీని బలం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఊరు నాయకులు జనసేన నాయకులు కష్టపడి తీసుకొచ్చారు. బాబీ గారు నా ఒక్కళ్ళే అంటున్నారు, కానీ అందరం కలిపే చేసాం ఓ టీం కింద. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన చాలా చిన్న స్థాయిలోంచి ఇక్కడికి వచ్చి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఏ కరప్షన్ అనేది ఆలోచన లేకుండా వచ్చి చేస్తున్న దానికే అందరం కూడా, నేను కాదు బయట ఉన్న ప్రజలందరూ కూడా ఆయన తెలవపోవచ్చు, మేము జనంలో తిరుగుతుంటాం, ఆయన కారులో వెళ్తుంటారు, కానీ ఆయన్ని ఇలాగ చేస్తాడు ఈయన, ఇలా ఈ జనంతో మమ్మేకమయ్యి ప్రజల కష్టాల గురించి ఆలోచించి చేస్తాడు అనే ఆలోచన చూసి ఆయన చేసే విధానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దానికే కట్టుబడి మేం కాదు, రేపు పొద్దున ఈ టౌన్లో ఉన్న వైసీపీ ఇన్ఛార్జీలు కానీ అలాగే రూరల్ మండలంలో ఉన్న ఎంపీటీసీలు కానీ అందరూ కూడా ఇలా అడప ప్రసాద్ గారు మేము ఇప్పుడు కూడా మాట్లాడుకున్నాం, అందరం కూడా ఇదే దాని మీద అందరూ వద్దాం, మాకేమి పదవులు కావాలి ఇంకోటి కాదు, ఆయన దగ్గర మనం కార్యకర్తగా చేసి ఆయన్ని ఇలా తీసుకొని ఇంకా మరి ఇంకొకసారి మనం గెలిపించుకుని చేస్తేనే మనందరికీ ఈ తాళిపూడి మనుగడ ఉంటుంది అనేది ఒక ఆలోచన. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని క్రైస్ట్ సెంటినరీ లోదరన్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాస్టర్ డిఎల్ ఫినేహాన్, పాస్టర్ రత్నాకర్, జాన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. తొలుత వాక్య పఠనం చేశారు. అనంతరం శిలువ ఉపోద్ఘాత సందేశం అందించారు. ఈ వేడుకల్లో క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చాలా మందికి మరి లోపల దేశాలు మతాలు ఏమీ కాదు, సిలువను అంగీకరించావా లేదా డెత్ సబ్జెక్ట్ దాన్ని వివరించడం లేదు. నాకు తెలిసి మానవులుగా మనం ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మనకైతే రాదు. ఏ మానవుడు కూడా ఆ లోతుని అర్థం చేసుకోలేడు. ఆ కాలం నుంచి రాజస్వార్థను అర్థం చేసుకోవడం అనేది 3.5 సంవత్సరాలు కూడా తెలియని శిష్యుల అద్భుతాలు చూసిన శిష్యుల నమ్మలేనిది ఆ కాలం నుంచి అతను అర్థం చేసుకోగలిగాడు. బహుశా హోలీ స్పిరిట్ లీడింగ్, ఆత్మ నడిపింపు ఇక్కడే వచ్చి ఉంటారు. ఇదే ఆత్మ నడిపింపు. చాలా మంది అంటారు దొంగ అక్కడ శిలువలో బాప్తిస్మం పొందలేదు కదా అని. నేనంటాను ఆ ఆత్మ నడిపింపు ఉంది కాబట్టి ఎప్పుడైతే అతను పాపిగా గమనించి పశ్చాత్తాపం చేసి మారు మనసు పొందాడో పరిశుద్ధాత్మ అతనిలోనికి వచ్చింది. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందాడు. నా వెనక వచ్చేవాడు ఇంకా శక్తిమంతువాడు, అతను ఆత్మతో ఎంతోను మరి బాప్తిస్మిస్తాడని యోహాను చెప్పాడు కదా. సో బహుశా ఆ ఆత్మ ద్వారా పొందిన బాప్తిస్మేనేమో. అందుకే ఆ ఆత్మ పూర్ణుడై అక్కడ నీ రాజ్యంలో నన్ను చేర్చుకొని మాట పలుకుంటుంటాడు. అదర్వైజ్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. ఆ యొక్క రాజ్యాన్ని నమ్మి ఆ రాజ్యంలో నేను ఉండాలి అని అనుకోవడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. శ్రీకృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక పోలీస్ ఐలాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గౌరవ అధ్యక్షులు నంద్యాల కృష్ణమూర్తి ప్రారంభించారు. 17 సంవత్సరాలుగా సంఘం తరపున చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సే సోమేశ్వరరావు, పి నరసింహారావు, వి రామకృష్ణ, గంధం రాజశేఖర్, గార్లపాటి వీరకుమార్, వి సత్యనారాయణ, సిరంగుల నరసింహమూర్తి, ఆచంటి కోటేష్, సిహెచ్ రమణ, బేతు కళ్యాణ్, ఆకుల శ్రీనివాస్, పాలూరి విశ్వేశ్వరరావు, బాకా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనం బాగున్నాం, మనం కూడా ప్రభుత్వం ఉండే వ్యక్తులు కానీ ఇంకో రకంగా చెడు కానీ చెడు ఆలోచనలు కానీ ఆలోచన లేని వ్యక్తులు అందరూ కూడా. అలాగే ఈ సంస్థ ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనేది ఆశిస్తూ భగవంతుడు ఈ సంఘానికి, ఈ సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా
ఆ భగవంతుడు మంచి చేయాలని కోరుకుంటూ మరి గత 17 సంవత్సరాలుగా ఈ చలివేంద్రం ఇక్కడ ప్రజలకి దాహార్తిని తీరుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘాన్ని అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎండలో విపరీతంగా ఉండడం వల్ల డీహైడ్రేషన్ వచ్చి వాటర్ లేక ఇబ్బంది పడి ప్రజలు కమ్మిజిల్లే పరిస్థితుల్లో ఈ యొక్క సర్కిల్లో కృష్ణదేవరాయ సర్కిల్లో ప్రజలు ఎక్కువగా ఉండే మంచి ప్లేస్లో ఈ చలివేంద్రాన్ని పెట్టడం ద్వారా వేలాది మంది ఇక్కడ ఈ దాహార్తి తీర్చుకోవడానికి ఇక్కడ ఈ చలివేంద్రం ఉపయోగపడుతుంది. మరి ఇటువంటి చలివేంద్రాన్ని మరి ఏర్పాటు చేసినందుకు అందరికీ అభినందనలు తెలియపరుచుకుంటూ మరి శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో ఏదైనా ఇల్లు కాడిపోయినా ఎవరైనా ఇబ్బందులు పడుతున్నా అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ అనేక సేవా కార్యక్రమాలు ఇవాళ ఉన్న వ్యవస్థలో పోటీ పడుతూ సేవలో పోటీ పడుతూ ఇవాళ ఎంతో ముందుకు వెళ్తున్నటువంటి మరి సేవా సంఘంగా నిస్వార్థంగా రాజకీయేతర సేవా సంఘంగా కూడా ఇవాళ సమాజంలో గుర్తింపు పొందింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్ ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ డీమాస్ ఫెలో ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపూడెం లోటస్ హై స్కూల్ 15వ వార్షికోత్సవం గురువారం సాయంత్రం సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ బొలిశెట్టి రాజేష్, ప్రిన్సిపాల్ బొలిశెట్టి దేవిప్రియల ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి కొందర దుర్గేష్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలాల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ, పెత్తాడపల్లి సర్పంచ్ పోతల అన్నవరం గౌరవ అతిథులుగా విచ్చేశారు. గొర్రెల శ్రీధర్, టి భోగేశ్వరరావు, తిరుమల సూరిబాబు, పాలూరి వెంకటేశ్వరరావు, పుల్లాబాబి, నీలపాల దినేష్, తోటరాజా, డాక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన హరహర మహాదేవ సాంస్కృతిక కళారూపం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. We have M. Satyavardhan for Good tidings we
अस्सलाम ईदगाह है यार। ఒక 15 సంవత్సరాలు 13-14 సంవత్సరాల క్రితం బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాకు భీమవరంలో ఒక గృహప్రవేశ కార్యక్రమంలో జరిగాయి. నా మిత్రుడు రఘు అని నా మిత్రుడు గృహప్రవేశంలో శ్రీనివాస్ గారు అప్పటికే నాకు మిత్రుడు. సోదర తాడేపల్లి కూడా నేను స్కూల్ పెడుతున్నాను, స్కూల్ కన్స్ట్రక్షన్లో ఉంది, స్కూల్ కడుతున్నాను అని నాకు చెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంలో నేను అభినందించా, వెరీ గుడ్, మంచి పని చేస్తున్నారు అని అన్నాను. కానీ నా మనసులో ఆలోచన వేరే ఉంది. ఎత్తనేంటి, స్కూల్ ఏంటి, బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క లౌక్యం లేనటువంటి మనిషి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడేటువంటి మనిషి, వ్యాపార దృక్పథం లేనటువంటి మనిషి. ఎత్తనేంటి, స్కూల్ పెట్టడం ఏంటి, ఇది సాధ్యమవుతుందా, ఈ స్కూల్ ముందుకు వెళ్తుందా అనేటువంటి ఆలోచన నా మనసులో ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉందన్నమాట. ఆవేళ నా ఆలోచన తప్పు. అంటే పైకి కనిపించేటువంటి బొలిశెట్టి వేరు, స్పీడ్గా మాట్లాడతాడు, అవసరం అనుకుంటే దెబ్బలాడతాడు, ఓపిక తక్కువ, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, లౌక్యం లేనటువంటి మనిషి. అంటే ఇవాళ ఈ స్కూల్ ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో, మనసులో ఉన్నటువంటి ఆలోచన, ఈ ప్రాంత విద్యార్థుల యొక్క విద్యావసరాలు తీర్చాలి, అప్లాండ్కి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, ఇందులో లాభం ఆర్జన అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోకూడదు, ఒక సర్వీస్ మోటివ్తో ఈ స్కూల్ నడపాలి అనేటువంటి ఆలోచన ఆయన మనసులో ఉన్నది. కాబట్టి ఆ ఆలోచన కారణంగానే ఈ స్కూల్ పెద్ద ఎత్తున సక్సెస్ అయింది అనేటువంటి విషయాన్ని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. ఒక నిస్వార్థంగా ఈ స్కూల్ ప్రారంభించాను. ఈ స్కూల్ మీద పిల్లల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి సంపాదించేటువంటి ఆలోచనలు, దాదాపు 40-50 మంది విద్యార్థులకి ఫీజులు లేకుండా ఉచితంగా విద్యను అందించేటువంటి స్కూల్ ఇది చెప్తున్నారు ఇందాక రాజేష్ గారు. ఆ విధంగా సేవా దృక్పథంతో ఏర్పాటు చేశారు కాబట్టి ఈ స్కూల్ ఎంత పెద్ద సక్సెస్ అయిందని నేనైతే నమ్ముతూ ఉన్నాను. 15 సంవత్సరాల క్రితం 300 మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి స్కూలు ఇవాళ దాదాపు 1400కి చేరింది. అంటే ఇంత కాంపిటీషన్లు ఇవాళ ఇందాక చెప్పారు పెద్దలు, స్కూల్ నడపడం అనేది అంత ఈజీ కాదు, కత్తి మీద స్వాము లాంటిది. ఒక స్కూల్ నడపాలంటే ఏంటంటే ఇబ్బందులు, దానికి ఇచ్చేటువంటి సమయం కానీ చాలా కష్టం అనేటువంటి విషయం నాకు అనుభవపూర్వకంగా తెలుసు. ఎందుకంటే నాకు విద్యా సంస్థలతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. భీమవరం అనే డిఎన్ఆర్ విద్యా సంస్థలు మీ అందరికీ కూడా తెలుసు. రాష్ట్రంలోనే అతిపెద్ద విద్యా సంస్థల్లో ముందుంటాయి డిఎన్ఆర్ విద్యా సంస్థలు. దుర్గేష్ గారు అక్కడే చదివారని చెప్తున్నారు. అంటే దాదాపు పాఠశాల విద్య నుండి పీజీ వరకు, ఇంజనీరింగ్ కాలేజీ వరకు, ఫార్మసీ వరకు, బీపీఈడి కాలేజీ నుంచి అన్నీ ఉన్నటువంటి విద్యా సంస్థలు డిఎన్ఆర్ విద్యా సంస్థలు భీమవరంలో. ఆ విద్యా సంస్థలు 13 సంవత్సరాల పాటు సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్గా పనిచేశాను. కాబట్టి విద్యా సంస్థలు నడపడం అనేది ఎంత కష్టం అనేటువంటి విషయాల మీద నాకు అవగాహన. చిన్నారులందరూ కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శనలు ఈ వేదిక మీద చేస్తుంటే ఆ తల్లిదండ్రుల యొక్క మనసు ఎంత ఉప్పొంగిపోతుందో, అది నేర్పించినటువంటి అధ్యాపక బృందం యొక్క ఆనందం ఎంతవరకు వెళుతుందో ఇవన్నీ మేము కింద కూర్చుని గమనించాం. ఈ లోటస్ పాఠశాల యొక్క వార్షికోత్సవం ఇది 15వ వార్షికోత్సవం. చాలా హంబుల్ బిగినింగ్ అంటాం కదా, అలా ప్రారంభించి కేవలం 300 మంది విద్యార్థులతో ప్రారంభించినటువంటి ఈ పాఠశాల ఇవాళ దినదిన ప్రబుద్ధమై 1350 పైచిలుకు విద్యార్థులతోటి ఒక మంచి పాఠశాలగా రూపాంతరం చెందినటువంటి తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. అందులోనూ నేను ఈ వేదిక మీద చిన్నారుల యొక్క ప్రదర్శనలు చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ పాఠశాల కేవలం చదువు చెప్పడం మాత్రమే కాకుండా విద్యార్థుల్ని వారి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం గురించి కృషి చేస్తున్నటువంటి పాఠశాలగా, ఖచ్చితంగా చాలా మంచి పాఠశాలగా ఉందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను గమనించాను. ముఖ్యంగా ఇవాళ వేసిన ప్రదర్శనలు కూడా ఏదో సరదాగా వేసినటువంటి నృత్యాలు కాదు. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల తాలూకు నృత్య భంగిమల్ని ఈ వేదిక మీద ప్రదర్శించారు. అన్నిటికంటే మించి జాతీయ సమైక్యత కోసం, భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం సాధించుకున్నటువంటి ఈ దేశంలో రకరకాల భిన్న సంస్కృతులు ఉన్నటువంటి, భిన్న భాషలు ఉన్నటువంటి ఈ దేశంలో వాటన్నిటినీ కూడా పొందుపరిచి ఒక అద్భుతమైనటువంటి నృత్యరూపకంగా ఈ వేదిక మీద ప్రదర్శన చేసిన చిన్నారులకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను.
వారికి అంతటి చక్కటి శిక్షణ ఇచ్చినటువంటి అధ్యాపకులు కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి పాఠశాలలు చాలా అవసరం. ఇందాక బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పారు, ఒక పాఠశాల సమాజానికి అవసరం అనేటువంటి ఉద్దేశంతో నా వ్యాపారాలు వేరైనప్పటికీ కూడా ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించాం. ఆ రోజు డబ్బు కోసం వెనుదిరగలేదు, డబ్బు కోసం అని ప్రత్యేకంగా చూడలేదు, ఒక మంచి కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచనతో చేశారనేటువంటి మాట. ఇవాళ మీకు ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ సమాజానికి కావాల్సింది మంచి వైద్యం, మంచి విద్య. ఈ రెండు ఇవ్వడానికి ప్రభుత్వం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా ప్రైవేట్ రంగంలో కూడా ఈ తరహా విధానాలు వస్తేనే సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా విద్య, వైద్యం అందుతాయి. అందులో భాగంగానే ఒక పక్కన ప్రభుత్వ పాఠశాల యొక్క పనితీరును మెరుగుపరుచుకుంటూనే మరో పక్కన ఈ రకమైనటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు రావడం ద్వారా ఎవరైతే తల్లిదండ్రులు తమ పిల్లల్ని బాగా చదివించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారో ఆ కళ సాకారం అవుతుందనేటువంటి మాటని ఇవాళ ప్రభుత్వం కూడా గట్టిగా నమ్ముతూ ఉంది. గత 15 సంవత్సరాలుగా మరి ఒక తపస్సులో చేయవలసి వచ్చింది ఈ స్కూల్ని నిలబెట్టడానికి. ఈ స్కూల్ నడుపుతున్నటువంటి మా అబ్బాయికి, అదేవిధంగా మా కూతురు లాంటిది. ఇప్పుడు నాకు 2 కూతుళ్ళు, ఒక అమ్మాయి రమ్య అయితే ఒక అమ్మాయి దేవిప్రియ. ఎందుకంటే నా కూతురైనా కోడలైనా నాతో పాటు నాతో ఉన్నటువంటి మా కోడలు నేనైతే చెప్తాను, మా కూతురే అని చెప్పాలి. ఎందుకంటే ఈ స్కూల్ని నేను నడిపినప్పుడు నేను అన్నాను, ఎందుకురా బాబు ఈ టెన్షన్, మీకు వదిలేయండి, ఎవరో వచ్చారు 5 లక్షలు 4 లక్షలు ఇద్దామంటే, లేదు మామయ్య గారు మేము కష్టపడి పని చేస్తాం, మీరు మమ్మల్ని నమ్మండి అని చెప్పి మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు మీ అందరి ముందు నిలబడే అవకాశం కల్పించారు వాళ్ళు. ఈ స్కూల్ పేరు చెప్పి 6 నుంచి 10 కోట్లు పోగొట్టాను ఇప్పటికి. మా అబ్బాయి ఎంత పోగొట్టినా పర్వాలేదు, ఈ స్కూల్లో ఎంతమంది చదువు చెప్పో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చా, ఎన్ని కుటుంబాలు నిలబడ్డాయని నేను చూశాను అక్కడ. అది నాకు నచ్చింది. మొన్న ఈ స్కూల్లో 10 లక్షలు ఖర్చు పెట్టి దాదాపుగా 3000 మంది పిల్లల్ని ఇక్కడ క్యాంపస్ పెట్టాం. క్యాంపస్ సెలక్షన్ పెడితే దాదాపు 1160 మందికి ఇక్కడ ఉద్యోగాలు ఇప్పించగలిగాం. అది నాకు సాటిస్ఫాక్షన్. ఎంత డబ్బు పోగొట్టారది కదా, ఎంత సంపాదించినది కదా, అందరూ సంపాదించారు, అందరూ పోగొడతారు. పోగొట్టిన దానికి నేను ఎప్పుడు లెక్కేసుకొని ఎంతమంది జీవితాలని మనం పవన్ కళ్యాణ్ గారు రాసేయాలి. ఆయన ఒకటే చెప్పారు, ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఇప్పించండి. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మీరు కొంతమంది దత్తత తీసుకోమని. ఈ స్కూల్లో చాలామంది తల్లిదండ్రులు పోయిన పిల్లల్ని నేను చదివించడం కూడా జరిగింది. వాళ్ళ నో ఫీజు. అలాగే ఎంతమంది చదివారో మీరు వాళ్ళని అడిగి చెప్తారు, నేను చెప్తే గొప్పగా ఉంటుంది. కానీ ఆ స్కూల్ రన్ చేయడానికి కూడా కారణం అదే. ఎంతోమంది పిల్లల్ని చదివించాలి, బయట స్కూల్లో ఇబ్బంది పెడతాం కంటే మన స్కూల్లోనే చదివితే కొంతమంది సాయం చేసేటువంటి ఆలోచనతో కూడా ఈ స్కూల్ నడపడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ స్కూళ్ళు చదివిన ప్రతి విద్యార్థికి ఇక్కడే కాదు, మన తాడేపల్లిలో ప్రతి సంవత్సరం కూడా నాకు జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా మరి ఇన్ఛార్జ్లుగా ఉన్నటువంటి అందరూ వచ్చి మన స్కూల్లో కాదు తాడేపల్లిలో నిరుద్యోగం లేకుండా చేద్దామంటే ప్రతి సంవత్సరం మరి పెట్టమంటే దీంట్లో ఆ ఖర్చుకు సంబంధం లేకుండా దాదాపు 10 లక్షలు అవుతుంది ఒకసారి పెడితే. అంటే 600 కంపెనీలు, మనం 60 కంపెనీలు తీసుకొచ్చాం. వాళ్ళందరికీ ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి 3400 మంది భోజనాలు పెట్టి ఇక్కడ పెద్ద పెద్ద టెంట్లు వేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చిన సాటిస్ఫాక్షన్ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా రాదు. అది ఆ మోటివ్తోనే మేము స్కూల్ రన్ చేస్తున్నాం. నాకు వ్యాపారం అయితే చేయదలుచుకోలేదు. మినిమం ఫీజులతో ఒక సిబిఎస్ఈలో మనం ఎంత తక్కువ చెప్పగలిగితే అంత తక్కువ. దీని మీద మనం ఆశించి సంపాదించవలసిన అవసరం కూడా నాకు పెద్దగా ఏం లేదు. అలా అయితే రాజకీయాల్లో పోగొట్టింది చూసుకుంటే ఇలాంటి స్కూల్ 100 కట్టొచ్చు నేను. కానీ దాంతో లెక్కేసుకోలేము. ఈ వ్యాపారం కాదు. ఖచ్చితంగా ఏదైతే మన రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలి, చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చే ఏర్పాటు కూడా మనం చేయాలనే బాధ్యత కూడా ఈ లోటస్ స్కూల్ తీసుకుందని కూడా మీకు తెలియజేస్తాం. ఈ స్కూలు ఎంత అభివృద్ధిలోకి వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే ఒక విశ్వాసంతో, ఒక జయంతో ఈ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు 5 సంవత్సరాలు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇబ్బందులు కోర్చి ఆ ఇబ్బందుల్ని తొలగించుకుని ఈవేళ ఈ స్థాయిలో ఉండటానికి కారణం బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే రాజేష్ గారు కూడా ఈ తాడేపల్లిగూడెంలో సిబిఎస్ సిలబస్ లేదు, ఎక్కడో ఒకచోటే ఉంది, మనం ఇక్కడ చేస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుదామన్న ఉద్దేశంతో కరస్పాండెంట్గా ఆయన సక్సెస్ అయ్యారు. ఆ తదుపరి మరి కోడలు ప్రియమ్మ
మరి ప్రిన్సిపాల్గా ఇక్కడ ఆవిడ తీసుకున్న చర్యలు కానీ సక్సెస్ మీట్కి అవకాశం వచ్చేలాగా ఆవిడ ఇప్పుడు చెప్పిన ఉపన్యాసాన్ని బట్టే అర్థమవుతుంది. ఈవేళ 1350 స్టూడెంట్స్ ఉండటం అంటే అది చాలా గొప్ప విషయం. ఈవేళ 10 ఎకరాల సువిశాలమైన ఇలాంటి గ్రౌండ్లో స్టేట్ హైవే చేర్చి ఉన్న కాలేజీలు కానీ స్కూల్స్ కానీ చాలా తక్కువ ఉంటాయి. మరి ఇంత కాస్ట్లీ ల్యాండ్లో కూడా ఈ స్కూల్ని రన్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా రేపు రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ చేస్తామని చెప్పడం తల్లిదండ్రులందరికీ కూడా చాలా గొప్ప విషయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫీజులు కానీ అవన్నీ కూడా చాలా రీజనబుల్గా ఎవరిని ఇబ్బంది పెట్టే లేకోకుండా మరి ఎవరైనా మిడిల్ క్లాస్ వచ్చినప్పుడు మరి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేలాగా వ్యవహరిస్తున్న యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కూలు మరి దినదినాభివృద్ధి చెంది మరి మరిన్ని అవకాశాలతోటి పెద్ద కాలేజీగా వెరసెల్లాలని చెప్పి కోరుకుంటూ, అతి కష్టమైంది ఏమైనా ఉందంటే ఓ స్కూల్ ఆర్గనైజ్ చేయటం అని. మరి అది నిజం. ఎందుకంటే ఈ స్కూల్ పెట్టిన కాడి నుంచి కూడా మరి కరోనా ముందు దాకా కూడా 2015, 2016 దాకా కూడా చాలా ఇబ్బందితో పట్టుదలతో నిజంగా రాజేష్ మరి శ్రీనివాసు తనయుడు రాజేష్ ఇది బెస్ట్ మంచి స్కూలు ఈ తాడేపల్లి పట్టణానికి పిల్లలకి అందివ్వాలి ఎడ్యుకేషన్ అని సెంట్రల్ సిలబస్తో చార్ట్ చేసి మరి ఎంతో కష్టంతో ఈరోజు మరి ఈ సంవత్సరం నుంచి +1, +2 కూడా స్టార్ట్ చేసి మరి ఈ స్థాయికి తీసుకొచ్చారంటే మరి అందులో వారి వైపు కూడా మా కోళ్ళు కూడా మరి ప్రియా గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఇందాక ఆవిడ ఎంతో చక్కగా విమర్శించారు. మరి ఏదైనా ఈ అభివృద్ధి ముందుకు వెళ్ళాలంటే మరి ఇంకా రాబోయే రోజు ఇంకా మంచి ఫలితాలు రావాలి. దానికి స్టూడెంట్స్ మీద ఉంది. ఎందుకంటే మీరు మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుని మీకు చదువుల మీద మీతో అంత భవిష్యత్తు మీద ఎంతో ఆశ ఉంటుంది. మీరు అందరూ నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా చదువు ఇష్టంతో చదువుకోవాలి, కష్టంతో చదువుకోకూడదు. ఎందుకంటే ఇష్టంతో చదువుకుంటే రాబోయే భవిష్యత్తులో సుఖపడతారు. ఇప్పుడు కష్టపడిపోయి బాధపడిపోయి చదివితే లైఫ్ అంతా కష్టాల్లో ఇబ్బంది పడతారు. అందుకని చదువుకునేటప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఇష్టంగా చదువుకుంటేనే ఎడ్యుకేషన్ బాగుంటుంది. స్కూల్ పెట్టినప్పుడు మేమంతా అనుకున్నాం, అసలు ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన స్కూల్ పెట్టడం ఏంటి, స్కూల్ పెట్టి ఏం చేస్తారో ఏంటి అనేటటువంటి ఒక మీమాంస తాడేపల్లిగూడెం ప్రజానీకంలో ఉన్నటువంటి విషయం ఆ రోజునే. కానీ అటువంటి వ్యాపారస్తుడు ఒక స్కూల్ పెట్టి ఈ సమాజానికి కూడా మనం ఎంతో కొంత విద్యను అందించాలి, విద్య ఉన్ననాడే ఎవరైనా సరే గౌరవింపబడతారు అనేటటువంటి ఒక మంచి కాన్సెప్ట్ తోటి, మంచి ఆలోచనతోటి, మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందించడానికి మంచి ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి దినదినాభివృద్ధి చెందే విధంగా ఈవేళ లోటస్ స్కూల్ అని అంటే బొలిసెడు శ్రీను గారిది చాలా బాగా చెప్తున్నారు అనేటటువంటి టాక్ తీసుకొచ్చినటువంటి అటువంటి ఫ్యాకల్టీస్ ఒక నాణ్యతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అందించి ఈవేళ లోటస్ని అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి పరిస్థితి మా తాడేపల్లిలో మేము కూడా చాలా గర్వపడుతూ ఉన్నాం. ఇలా సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అన్ని అభివృద్ధి చెందాలని అంటే ప్రతి ఒక్క విషయానికి కూడా ఒక చదువే ముఖ్యం. ఈవేళ రాజకీయాల్లో రాణించాలన్నా, ఉద్యోగాల్లో రాణించాలన్నా, ఇంకా డాక్టర్ వృత్తిలో రాణించాలన్నా, ఏ వృత్తిని తీసుకున్నా దానికి మూలం విద్య. Through this days, I just want to inform you that we are tied up with Akash for the sake of +1 and +2. And మీ అందరికీ తెలుసు అది చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది. ఆల్ ఓవర్ ద ఇండియా ఉంది. +1 ఎస్పెషల్లీ ఫర్ CBSE అండ్ ICSE దిస్ ఈస్ వెరీ స్పెషల్ ప్రోగ్రామ్. సో ఐ థింక్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీలో ఎవరైనా +1 జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆల్రెడీ ఇంటేకింగ్ మనం తీసుకుంటాం కూడా జరుగుతుంది. సో మీరందరూ కూడా యూ కెన్ కాంటాక్ట్ ద ఆఫీస్ నెంబర్ అండ్ యూ కెన్ ఆల్సో జాయిన్ విత్ అస్. థ్యాంక్ యూ. అండ్ వైసీపీ నాయకుడు కాసాని ప్రేమ్ కుమార్ తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొడి సత్యనారాయణ ప్రతిపాడులో తన అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, ముప్పటి సంపత్ కుమార్, గుండెబోగుల నాగు, కొలుకులూరు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఎదురుగా శుక్రవారం వాసి క్లబ్ సభ్యుల సహకారంతో పలివేల వేణుగోపాలరావు పద్మావతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు పలివేల ఏకాంబేశ్వరరావు సౌజన్యంతో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రపంచ ఆర్యవేశ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోన శ్రీనివాసరావు, మారం గిరీష్లు ప్రారంభించారు. కార్యక్రమంలో వాసి క్లబ్ అధ్యక్షులు పశుమర్తి అనిల్, మండ పవన్, ఎం శ్రీధర్ గుప్తా, ఏ అచ్యుతలక్ష్మి, ఎస్ రాజశేఖర్ గుప్తా, ఎం సుబ్రహ్మణ్యం, నున్నా సుందరం, పి రాంపండు, ఆర్వే సంఘం అధ్యక్షుడు కొల్లేప రాము, భోగవిల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న 60 రోజుల మజ్జిగ చలివేంద్రానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈరోజు ప్రారంభోత్సవం చేయించినందుకు వాసవి క్లబ్ సభ్యులు, ఆర్వే సంఘ సభ్యులు, తాడేపల్లిగూడెం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నిరంతరాయంగా 60 రోజులు ఈ చలివేంద్రాన్ని జరగాలని, అలాగే 20 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంకా ముందు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు జరగాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న వాసవి క్లబ్ సభ్యులు, ఈ సంవత్సరం సభ్యులైన చలివేంద్రం కమిటీ సభ్యులైన సుబ్రహ్మణ్యం గారికి, ఆర్వే సంఘ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మంచి కార్యక్రమాలు ముందు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం వాసవి క్లబ్ పెట్టి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా మరి మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మజ్జిగ చలివేంద్రం అందరూ కూడా చాలామంది వాటర్ తోటి ఇస్తారు. మరి మేము వాసవి క్లబ్ అంటే ఒక గుడ్ విల్ ఉన్న సంస్థ మందే దాన్ని కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మజ్జిగ చలివేంద్రం ప్రతిరోజు కూడా ఒక డైరెక్టర్ మన వైసెస్ అందరిలో కూడా ఒక్కొక్కరికి స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ స్పాన్సర్ చేసిన అందరికీ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు. ఇలాగే అన్ని కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెంలో వాసవి క్లబ్ స్థాపించి 24 వసంతాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం 25వ వసంతంలోకి అడుగుపెట్టాము. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ స్థాయిలో కొన్ని కోట్లాది రూపాయల మన వాసవి క్లబ్ సభ్యులందరి సహాయ సహకారాలతో మానవ సేవే మాధవ సేవగా భావించి ఆర్యవైశ్యులు అందరూ కలిపి ఏర్పరచుకున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలు, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ చాలా నిరుపేదలకి చేయూతనివ్వడం అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అలాగే మన తాడేపల్లిగూడెంలో కూడా కొన్ని లక్షలాది రూపాయలు మన ఆర్యవైశ్య సోదరుల సహకారంతో చేస్తూ ఇవాళ 60 రోజుల నిరంతరాయంగా నిర్వహించి మజ్జిగ చలివేంద్రానికి ఇవాళ ప్రారంభించడం జరిగింది. తాడేపూడెం గ్రామదేవత శ్రీ బలసలమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం గాజుల గోపీకృష్ణ, లక్ష్మీ ప్రసన్నరాణి దంపతుల కుమార్తె శక్తి శ్రావ్య కృష్ణ వివాహం సందర్భంగా వారి సహకారంతో అన్న సమారాధన జరిగింది. ఈవో చంద్రశేఖర్, కళ్యాణం రామచంద్రరావు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, సందక విజయ్, రుద్ర విజయ్, సిహెచ్ రమణ, ఎం రాము, కె రమేష్, ఏ అప్పాజీ, సాయి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ 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 బలసలమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం భక్తులందరికీ తెలిసిన విషయమే. మన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సారథ్యంలో, అలాగే మన శ్రీరంగం అంజిబాబు గారు వారి మిత్ర బృందం యొక్క సహాయ సహకారాలతో దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందిన శ్రీ 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 బలసలమ్మ తల్లి దేవాలయంలో ప్రతి శుక్రవారం కూడా అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో నిరంతరాయంగా జరుగుతుందండి. ఈరోజు ప్రముఖ న్యాయవాది తాడేపల్లిగూడెం చెందినటువంటి గాజుల గోపీకృష్ణ ప్రసన్నరాణి దంపతుల ముద్దుల కూతురైనటువంటి చిరంజీవి లక్ష్మీ సభాపతి శక్తి శ్రావ్యకృష్ణ గారి యొక్క వివాహ సందర్భంగా ఈరోజు వారి కుటుంబం అంతా కూడా మన బలసలమ్మ తల్లిని దర్శించుకొని చక్కటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఈరోజు దేవాలయ ప్రాంగణంలో అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతున్నందుకు ఆ బలసలమ్మ తల్లి ఆ నూతన వధూవరుల్ని, అలాగే గాజుల గోపీకృష్ణ గారి దంపతుల్ని, వారి పిల్లల్ని కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలిగించాలని కోరుచున్నాము. మన ప్రీతమ నేత స్థానిక శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస గారి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజలి గారి సారథ్యంలో ప్రతి శుక్రవారం కూడా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం. ఈ అన్నదాన కార్యక్రమానికి ఈ వారం మాకు సహకరించినటువంటి దాతలు మాకు అత్యంత ఆప్తులు, ప్రముఖ న్యాయవాది శ్రీ గాజుల గోపీకృష్ణ గారు, వారి సతీమణి, వారి కుమార్తె వివాహ సందర్భంగా వారి కుమార్తె శక్తి శ్రావ్యకృష్ణ వివాహం ఈరోజే వివాహం, ఈరోజే అన్నదాన కార్యక్రమం చేయాలని ఒక పెద్ద తలంపుతో
మా ముందుకి ఈ అభిప్రాయం తీసుకొచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమం వివాహ సందర్భంగా నిర్వహించడం మాకు ఎంతో ఆనందదాయకం. ఈ వివాహ బంధంతో ఒకటవుతున్న ఆ దంపతులను ఆ బలసలమ్మ వారు ఆశీర్వదించాలని, ఈ సందర్భంగా మొదలవుతున్న వారి జీవితం సుఖశాంతులతో సౌకర్యాలతో అన్ని రకాలుగా కూడా సౌకర్యవంతమైన జీవితాన్ని పొందే విధంగా అమ్మవారు ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈరోజు శుక్రవారం నాడు శ్రీ ప్రముఖ న్యాయవాది గాజుల గోపికృష్ణ గారు, శ్రీ ప్రసన్న రాణి గారు దంపతులు కుమార్తె వివాహం సందర్భంగా శ్రీ సాహితీ కృష్ణ గారి వివాహ సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. వారికి వారి కుటుంబానికి ఆ బలసలమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని, అలాగే తాడేపూడెం పట్టణం అందరూ కూడా అన్ని వర్గాలు సుఖశాంతులతో ఉండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు తలదోకాలని ఉద్దేశంతో ఈరోజు అమ్మవారి మొన్నటి జరిగిన ఉగాదోత్సవాలు కానీ, ప్రతి వారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమం కానీ ప్రతిదీ కూడా ఎంతో ఘనంగా చేయడం జరిగింది. ఇంటర్ ఫలితాల్లో తాడేపూడెం పట్టణంలోని ఆదిత్య కళాశాలలో డే స్కాలర్ విభాగంలో ఎంపీసీ విద్యార్థిని ఎస్కే యాస్మిన్ 991 మార్కులతో పట్టణ స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ నాయకులు హజరత్ జలాల్ మసీద్ కమిటీ సభ్యులు ఎస్కే హజీ, ఎస్కే దస్తగిరి, పెయింటర్ రెహమాన్, సయ్యద్ అలీ, గోల్డ్ అక్బర్, మహమ్మద్ అలీ, ఖజా మస్తాన్లు మెరిట్ విద్యార్థిని ఎస్కే యాస్మిన్ను కలిసి అభినందించారు. వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగ సిబ్బందికి ఫిబ్రవరి నెల వరకు జీతాలు చెల్లించడం జరిగిందని, మార్చి నెల జీతాలు కొత్త బడ్జెట్ విడుదలయ్యాక వస్తాయని ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసులు తెలిపారు. బడ్జెట్ సొమ్ము రిలీజు అయ్యాక ఏప్రిల్ నెలలో బిల్లులు పెడతామని, మే నెల మొదటి వారంలో జీతాలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందికి సిఎఫ్ఎం పోర్టల్లో ప్రభుత్వం అనుమతులు లేని పోస్టులు కావడం వలన అప్లోడ్ చేయలేదన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం ఉదయం క్రైస్తవ సోదరులు పట్టణంలో సిలువ ఎత్తుకుని సిలువయాత్ర చేపట్టారు. మెయిన్ రోడ్డు మీదుగా ఈ సిలువయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో క్రైస్తవ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ బైబిల్లో పేర్కొన్న ప్రకారం అందరూ తోటివారితో ప్రేమగా మెలగాలని, దయాభావం కలిగి ఉండాలని పేర్కొన్నారు. యావత్ ప్రపంచమంతా కూడా క్రైస్తవులుగా చాటి చెప్పుతూ సాక్షాత్తు క్రీస్తు ప్రభువు ఆనాడు 2025 సంవత్సరాల క్రితము మానవుడిగా జన్మించి 33 సంవత్సరాలు ఈ భూలోకంలో జీవించి 3.5 సంవత్సరములు ఆ ప్రభు యొక్క తండ్రి యొక్క సేవలు చేసి సర్వ మానవాళందరి కొరకు తన యొక్క ప్రాణాన్ని సమర్పించినటువంటి గొప్ప తరుణాన్ని మేమందరము కూడా ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. పవిత్రమైన శుక్రవారం నాడు యావత్ ప్రపంచమంతా కూడా ఈ యొక్క శిలువ మార్గమును ధ్యానం చేస్తూ, ఆ ప్రభు యొక్క శ్రమలను పాటలను ధ్యానం చేస్తూ ప్రత్యేకంగా మా యొక్క విశ్వాసాన్ని మేమందరము కూడా ప్రకటించుకుంటూ ఉన్నాం. కావున ఈ సమయంలో ప్రత్యేకంగా సర్వ మానవాళందరి కొరకు ప్రార్థన చేస్తూ ఈ బహిరంగ శిలువ మార్గము మా కథోలిక విశ్వాసము ఆర్సిఎం సంఘము పాతూరు విచారణ సంఘము తరపున మేము ఈ బహిరంగ శిలువ మార్గాన్ని నిర్వహించుకుంటున్నాం. అన్ని వయసుల వారిని పట్టిపీడిస్తున్న మహమ్మారి షుగర్ వ్యాధిని నియంత్రించుకోవడానికి నడక, మంచి ఆహార అలవాట్లు, ధ్యానం, యోగా తప్పనిసరని పేర్చెర్ల ఫౌండేషన్ చైర్పర్సన్ పేర్చెర్ల మురళీకృష్ణరాజు పేర్కొన్నారు. స్థానిక R&B గ్రౌండ్స్లో డైమండ్స్ లయన్స్ క్లబ్ మెంబర్ జొన్నల సతీష్ కుమార్ జన్మదినోత్సవం పురస్కరించుకుని డైమండ్ లయన్స్ ఆధ్వర్యంలో ఉచిత మధుమేహ నిర్ధారణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైమండ్స్ లయన్స్ సభ్యులు కోటి విజయ్ కిషోర్, దంగేటి ముఖర్జీ, కంచెర్ల నరసింహం, గాజుల మురళీకృష్ణ, మానేపల్లి కిరణ్ కుమార్, అపర్ణ ప్రసాద్, రామకృష్ణ, ఆంజనేయ స్వామి, దాసరి వెంకటేశ్వరరావు, మధుబాబు, కేవీవి సత్యనారాయణ, జేడీఎం ఈశ్వర్, ఎలిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి తాడేపల్లిగూడెం R&B గ్రౌండ్స్లో ఆఫ్టర్ కోవిడ్ నుండి తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ నుంచి పేర్చెర్ల ఫౌండేషన్ నుంచి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఇక్కడ ఉచిత మధుమేహ నిర్ధారణ పరీక్షలు చేయించడం జరుగుతుంది. స్థానిక R&B గ్రౌండ్లో వాకింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా ఈ అసోసియేషన్ బాధ్యతగా తీసుకొని వారి యొక్క షుగర్ లెవెల్స్ ఏ నెలకి ఆ నెల తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రోజున తాడేపల్లిగూడెం డైమండ్స్ లయన్స్ క్లబ్ డైరెక్టర్ లయన్ జొన్నాల సతీష్ కుమార్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో ఈ షుగర్ క్యాంప్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. వారికి మా అందరి తరఫున ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి షుగర్ అనేది అన్ని వయసుల వారికి పట్టి పీడిస్తున్న మహమ్మారి. ఇది వయసుతో సంబంధం లేదు. మరి
ప్రతి వ్యక్తి కూడా శారీరక వ్యాయామం చేయాలి. యోగా కానీ, నడక కానీ, అదేవిధంగా ఏదైనా క్రీడలు కానీ ఆడాలి. ఉన్న సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వారి యొక్క షుగర్ లెవెల్స్ సరి చేసుకుని వాళ్ళ యొక్క షుగర్ని నియంత్రణ చేసుకుంటారని కోరుతూ ఈ కార్యక్రమాన్ని పెరిచెర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో డైమండ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతుంది. మెయిన్గా వాకర్స్ అందరూ కూడా షుగర్ వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత హెచ్చు దగ్గర ఉండడం కామన్గా ఉంటుంది. కానీ ఇప్పుడు వేసవకాలం కనుక వాళ్ళ యొక్క ఆరోగ్యాలని కాపాడుకుంటూ వాళ్ళు తీసుకోవాల్సిన దైనందిన జీవితంలో ప్రికాషన్స్, వేసవకాలం కనుక వాటర్ ఎక్కువ తీసుకోవడం, ప్రకృతి సహజంగా మనకు దొరికే పళ్ళన్నీ కూడా తీసుకోండి. మెయిన్ శివసంతికాయలు బాగా తీసుకోండి, జీడి మామిడి పళ్ళు తీసుకోండి, ముంజులు తీసుకోండి. ఇవి తీసుకుంటే షుగర్ కంట్రోల్ వస్తుంది, బాడీ ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అవుతుంది. మన పెరిచెర్ల ఫౌండేషన్ మరియు డైమండ్ లయన్స్ క్లబ్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ షుగర్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. ఈ షుగర్ క్యాంపు ప్రతి నెల కూడా ఇక్కడ జరుగుతుంది. దీనికి సుమారుగా 50-60 మంది సభ్యులు వచ్చి వాళ్ళ షుగర్ టెస్టింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ షుగర్ అన్నది మరి చాలా ప్రస్తుత సమాజంలో చాలా ఎక్కువైపోయింది. ఈ షుగర్ని పెరక్కోకుండా సరే వచ్చిందాన్ని తగ్గించలేం, కానీ దాన్ని పెరక్కోకుండా నియంత్రణ చర్యలు తీసుకోవాలి. నియంత్రణ చర్యలు చూసుకోవాలంటే మా కంచెల ఆయుర్వేద డాక్టర్ గారు చెప్పారు. ఆయన చెప్పినవన్నీ కూడా పాటిస్తూ మరి అందరూ కూడా ఆరోగ్యాన్ని షుగర్కి దూరంగా ఉండాలని కోరుకుంటూ స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళమ్మ వారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం ఆలయ ధర్మకర్త యగ్గి నాగబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీదేవి మహంకాళమ్మ వారి ప్రతిరూప దేవాలయంలో ప్రతిరోజు నిత్య ధూప దీప నైవేద్యాలతో ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ప్రతిరోజు కొలవడం, అలాగే కోరిన కోరికలు తీర్చే తల్లిగా శ్రీదేవి మహంకాళమ్మ వారి భక్తులందరి హృదయాల్లో అలరారుతోంది. ప్రతి గురువారం, శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే ప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే ఈ ఆలయం వెనకాల సుమారు కొన్ని వందల సంవత్సరాల వయసు కలిగినటువంటి రావి చెట్టు కింద ఉపాలయాలు కూడా దైవజ్ఞులు శ్రీనివాస శర్మ గారిచే అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అక్కడ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ప్రతి వారం కూడా విచ్చేసి ఆ ఉపాలయాలను దర్శించుకుని ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా పొంది అందరూ అమ్మవారిని కూడా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఆలయ కమిటీ తరఫున కోరుకుంటున్నాం. ఈ నెల 20వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా పెంటపాడులో 20న ఆదివారం నాడు పెంటపాడు వాసవి కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు పెంటపాడు గ్రామ తెలుగుదేశం అధ్యక్షులు దాసరి సతీష్ కుమార్ తెలిపారు. 75 జన్మదినోత్సవం పురస్కరించుకుని 75 యూనిట్ల రక్తాన్ని సేకరించవలసి ఉన్నందున తాడేపూడెం నియోజకవర్గంలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. ఏలూరు ఆసుపత్రి వారిచే రక్తదాన శిబిరం నిర్వహణ గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని గ్రామ టీడీపీ అధ్యక్షులు దాసరి సతీష్ కుమార్ తెలిపారు. మన నాయకుడు, మన ప్రీతమ నాయకుడు, జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు 75 పుట్టినరోజు సందర్భంగా రేపు 20వ తారీఖున ఆదివారం ఏలూరు వారి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంపు కలెక్ట్ చేయడం జరుగుతుంది. దానికి తాడేపల్లి నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అలాగే ప్రతి ఒక్కరు తాడేపల్లి నియోజకవర్గ నాయకులు ప్రతి మండలంలో ఉన్న పెంటపాడు మండలం, తాడేపల్లి నియోజకవర్గం మండలంలో ఉన్న నాయకులందరూ, కార్యకర్తలు వచ్చి 75 సంవత్సరాల సందర్భంగా 75 యూనిట్లు కలెక్ట్ చేయాలని ధ్యేయంగా పెట్టుకొని ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి సహకరించి చంద్రబాబు గారి పుట్టిన సందర్భంగా మెగా బ్లడ్ క్యాంప్ని చేయడం జరుగుతుంది కనుక మీరందరూ వచ్చి సహకరించాలి. ఈ మెగా బ్లడ్ క్యాంప్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ
మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే తగిన శాస్తి తప్పదని భీమడోలు జనసేన నాయకులు హెచ్చరిస్తున్నారు. జనసేన పార్టీ భీమడోలు మండల అధ్యక్షులు ప్రతి మదన్ ఆ పార్టీ నాయకులు శుక్రవారం భీమడోలులో ఫినాయిల్ బాటిల్ చూపిస్తూ వైసీపీ నేత రోజాపై విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాట్లాడని రోజా ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రాభివృద్ధికి, సనాతన ధర్మ రక్షణకు కట్టుబడి పనిచేస్తున్న పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. జనసేన నాయకులు తాటిమల్ల రామ్మూర్తి, బద్రి వెంకటేశ్వరరావు, ఘన, శ్రీహరి, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మరి మన మతాన్ని ప్రేమించు, పక్క మతాన్ని గౌరవించు అనే నినాదంతో సనాతన ధర్మాన్ని పరిరక్షణని తన భుజస్కంధాలపై వేసుకుని మొత్తం సమాజాన్ని కూడా ఏకదృష్టితో చూస్తూ సుపరిపాలన అందిస్తూ దాన్ని చూసి వారో లేక ఈ రోజు బయటకు వచ్చి ఏమమ్మా సెల్వి రోజా నీకు ఏం కావాలని చెప్పి, నీకు మరొకసారి ఎమ్మెల్యే టికెట్ కావాలా, లేదా మరొకసారి మళ్ళీ మంత్రి పదవి కావాలా, నీకు ఏ ప్యాకేజీ కావాలని చెప్పి నువ్వు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆయన సోదరులను కానీ ఉద్దేశించి ఈ రోజు వ్యాఖ్యలు చేస్తున్నావు. మరి గతంలో చూసుకుంటే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం చేసినప్పుడు నీకు హిందూ మతం గుర్తు రాలేదా? అదేవిధంగా పాలకొల్లు క్షీర రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో బ్రాహ్మణుల మీద మీ వైసీపీ నాయకులు చెంబదెబ్బలు కొడితే అప్పుడు హిందూ ధర్మం గుర్తు రాలేదా? మరి అదేవిధంగా ఎంతమంది నాయి బ్రాహ్మణులు కావచ్చు సోదరులు, హిందూ సోదరులు అనేక ఇబ్బందులు పడుతుంటే మీరు అవహేళనగా చేశారు, అప్పుడు హిందూ ధర్మం గుర్తు రాలేదా? ఈ రోజే నీకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని చెప్పి 5 ఏళ్లలో ఎప్పుడు నువ్వు మాట్లాడిన మాటలో ఏ మాత్రం హేతుబద్ధంగా లేదు. స్థానిక జవలపాలెంలోని లలితాదేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. చైర్మన్ మానేపల్లి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. మధ్యాహ్నం నాగకృష్ణరాజు దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. కమిటీ సభ్యులు సేవలందించారు. జోలపాలెం రోడ్లో వేచేసిన లలిత అమ్మవారి గుడి దగ్గర ప్రతిరోజు కూడా శ్రీచక్రవాసిని అయిన లలిత అమ్మవారికి శ్రీచక్రానికి ప్రతిరోజు పాలాభిషేకం జరుగుతుంది ఉదయాన్నే. తదుపరి అష్టోత్తరంతో కుంకుమార్చన జరుగుతుంది. తర్వాత భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తారు. ఇలా రోజు జరిగే కైంకర్యాలన్నీ కూడా యావత్తు 50 మంది ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని మేము చేసే ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు మాకు అందించవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు 159వ వారం పురస్కరించుకుని అల్లంపురం వాస్తవ్యులు నాగ కృష్ణరాజు గారు, సతీమణి గారు విజయలక్ష్మి గారు ఇవాళ అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. లలితాదేవి అమ్మవారి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. అల్లంపురం వాస్తవులు రామకృష్ణరాజు గారు వారి కోరిన తీరినందుకు అమ్మవారికి రోజున అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే భక్తులందరూ కూడా వాళ్ళ అమ్మవారి కోరికలు తీరుస్తున్నారు. అందరూ వచ్చి దండం పెట్టుకుని వారికి కావాల్సిన కోరికలు తీసుకుని మాకు ఇక్కడ సహకరించవలసిందిగా కోరుతున్నారు. కొంచెం యాక్టివిటీస్ చాలా బాగా చేస్తున్నారండి. అమ్మవారు కూడా నాకు బాగా పని అయింది. అమ్మవారిని ఎక్కువ బాగా చేస్తారండి. వీళ్ళంతా కూడా బాగా చూస్తారు, దిగినది కూడా బాగా చేస్తారండి. డొనేషన్స్ కూడా బాగా చేయమని. భీమడోలు వ్యాప్తంగా గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని క్రైస్తవులు గురువారం అర్ధరాత్రి నుండి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భీమడోలు ఆర్సీఎం విచారణలో విచారణకర్త రెవరెండ్ ఫాదర్ షింటో థామస్ పర్యవేక్షణలో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ఆరాధన కార్యక్రమాలు చేశారు. అనంతరం శిలువ మార్గం కార్యక్రమంలో క్రీస్తు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామంలో ఊరేగారు. శిలువను మోస్తూ క్రీస్తు భక్తి గీతాలను ఆలపిస్తూ శిలువ మార్గం కార్యక్రమాన్ని నిర్వహించారు. రెవరెండ్ ఫాదర్ షింటో థామస్ మాట్లాడుతూ త్యాగానికి ప్రతీక యేసుక్రీస్తు అని పేర్కొన్నారు. డిపాల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఫాదర్ నెల్సన్ జాన్, ఫాదర్లు జోసెఫ్, జిజో, జింటో, కన్యస్త్రీలు సొసైటీ సభ్యులు మరియు దళ సభ్యులు, జీసస్ యూత్ భక్తులు, విశ్వాసులు పాల్గొన్నారు. పాపంలో పడిపోయినటువంటి మానవాన్ని రక్షించడానికి శ్రమలు పొంది తన జీవితంలో పరిత్యాగం చేసినటువంటి యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి మాదిరిగా ఇదిగో శ్రమల అనేది జీవితంలో మనకు ఇప్పుడు కూడా అవసరమైన ప్రభు బోధిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం మనము జీవితంలో ముందుకు సాగడానికి మన ఆత్మరక్షణ కోసం శ్రమల అవసరమైన ప్రభు మనకు బోధిస్తూ ఉన్నారు. అవును గారు కేసులకు రాసిన లేఖలు ప్రభు మనకు బోధించి ఉన్నారు.
ఒక క్రైస్తవుడిగా ఉండి విశ్వాసమును పెంపొందించుకోవడం మాత్రమే కాక ఆయన కొరకై శ్రమలు పాల్పంచుకోవడానికి మీకు విశేషమైన అవకాశం పడగలిగింది. ఆ అవకాశాలను మనము సద్వినియోగం చేస్తూ మన జీవులు మనకు తెలియాల్సినటువంటి శ్రమలను బాధలను సంతోషంతో భరించడానికి మనం కూడా ప్రయత్నించుదాం. ఈ శివ మార్గంలో ఆ ప్రభువుని వెంబడిస్తుండగా ప్రభువా మనకు ఎదురైనటువంటి శ్రమను కూడా సంతోషంతో భరించడానికి కావలసిన శక్తిని దయచేయండి. మనమందరం కలిసి ఈ సమయంలో ఈ శివ మార్గంలో ప్రార్థన చేద్దాం. ఉపాధి కూలీల సమస్యలపై ఈ నెల 22వ తేదీన భీమవరం కలెక్టరేట్ కార్యాలయం వద్ద తలపెట్టిన మహాధర్నాకు పెద్ద ఎత్తున ఉపాధి కూలీలు తరలి రావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు విజ్ఞప్తి చేశారు. ఆయన రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారితో ధర్నాకు రావాలని కోరారు. కార్యక్రమంలో కండెల్లి బాబురావు, మోర్సా జోస్న, చింతాడ గ్రేసులత, మారంపూడి అనిత తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.